తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శ్రీమాత్రి నమః. ప్రస్తుతం మనం శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నామండి. అమ్మవారు ఎంత దివ్యంగా ఉంటారో ఇక్కడ మీకు విజువల్స్లో చూపిస్తాను చూడండి. ఈ ఆశ్రమంలో ఎక్కడ కూర్చున్నా సరే అడుగడుగున మనకు అమ్మ దర్శనమే అన్నట్టుగా ఉంటుంది. ముందుగా ఆ శివయ్యని అలా దర్శనం చేసుకుని ముందుకు వస్తే గణపతి కార్తికేయుల నుంచి అలా అమ్మని చూడొచ్చు. అలాగే గురుదేవులను కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాతాజీ. వారి గురించి ప్రత్యేకంగా చెప్పాలా, చూడగానే అమ్మవారి రూపంలాగా కనిపిస్తారు. మాట్లాడే తీరు, మనకి ఎన్నో తెలియని విషయాలు, సనాతనంలో ఉన్నటువంటి గొప్ప విషయాలని చాలా సరళంగా మనందరికీ అర్థమయ్యేలాగా చెబుతూ ఉన్నారు. ప్రత్యేకించి అమ్మవారి ఉపాసన, అమ్మవారి ఆరాధన ఎలా చేయాలి, ఈ శ్రావణ మాసంలో విశేషంగా ఎలా ఉంటుందనే విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ఇవాళ మనకి ఎన్నో సందేహాలు ఉన్నాయి, అవి కూడా నివృత్తి చేసుకుందాము. మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం మనం ఉన్నటువంటి పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్యి అమ్మ. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రి నమః. శ్రావణ మాసం వచ్చేసిందిగా, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వరలక్ష్మి వ్రతం కూడా రాబోతుంది. మాసం వస్తుందంటేనే హడావిడి పడిపోతాం. ఏమేమి సిద్ధపరచుకోవాలి, వరలక్ష్మి వ్రతం చేయాలంటే ఆషాఢం అవుతూ ఉండగానే అవి కొనుక్కోవాలని ఇలా చక్కగా అంతా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఈసారి వరలక్ష్మి వ్రతం 3వ వారం ఉన్నా కూడా ఆతురత, ఆనందం, ఉత్సాహం అన్నీ ఉంటాయి మహిళలందరికీ కూడా, మొదటిసారి పూజ చేసుకునే వాళ్ళకి కూడా. అయితే ఇందులో చాలా సందేహాలు ఉన్నాయమ్మా. మొట్టమొదటిగా వరలక్ష్మి వ్రతం ఆచరిద్దాం అనుకున్న వాళ్ళు ఈ సంవత్సరం నుంచి ఫస్ట్ ప్రారంభించవచ్చా? అసలు వరలక్ష్మి వ్రతం చేద్దామంటే సిద్ధపరచుకోవాల్సినటువంటి వస్తువులు ఏంటి, ఏమేమి ఇంట్లో ఉండాలి, ఉండకూడనివేంటి, నియమాలేంటి, ఇవన్నీ మాట్లాడదాం. వరలక్ష్మి వ్రతం పేరులోనే ఉంది, వరాలను ప్రసాదించేటటువంటి లక్ష్మీదేవి యొక్క పూజ. ఏమేమి సిద్ధం చేసుకోవాలి, ఎప్పుడూ చేయని వారు చేసుకోవచ్చు. ఎప్పుడూ చేయని వారికి కూడా లక్ష్మి అవసరమేగా అందరికీ. ధనప్రాప్తి అందరికీ అవసరమే కదా. ధనం అనేది, ధనం మూలం ఇదం జగత్. అందుకని ధనం అందరికీ అవసరమే కాబట్టి అందరూ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం ఆ సంవత్సరం అని ఏం లేదు. దీనికి ఏమి వంశపారంపర్యంగా వచ్చేటటువంటి నోములు కాదు. లక్ష్మీదేవి పూజ, గణపతి పూజ, అలాగే శరన్నవరాత్రులు ఇవన్నీ అందరూ ఆచరించవచ్చు. వాటికి ఆనవాయితీతో పని లేదు. కాకపోతే వీటిలో కలశం పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అనేది వారి వారి యొక్క సాంప్రదాయాన్ని బట్టి ఉంటుంది. కావలసిన పూజ సామాగ్రి కరెక్ట్గా ఖర్చు పెడితే 150 రూపాయల్లో వరలక్ష్మి వ్రతం అయిపోతుంది. 150 రూపాయలు అంతే కదా మరి. ఒక చెటాకు పూలు, ఒక కొబ్బరికాయ, 2 అగరబత్తులు, ఒక రవికల బట్ట, అయిపోయింది వరలక్ష్మి వ్రతం. అదేంటమ్మా అంత సింపుల్ గా చెప్పేశారు? అంతేనా? అంతే మరి. పూజా సామాగ్రి అంటే అంతే అమ్మా. ఏంటి మరి అంత సిద్ధపరచుకుంటాం, ఎప్పటి నుంచో ప్లాన్లన్నీ చేసుకుంటాం కదా. ఏంటవుతుందంటే అమ్మా, ఇక్కడ ఆడంబర పూజలు ఎక్కువైపోతున్నాయి. పూజ మీద శ్రద్ధ తగ్గిపోతుంది, అలంకరణ మీద పెరిగిపోతుంది. సోదరీమణులు అందరూ ఏం చేస్తారు తెలుసా? 11 రకాల పిండి వంటలు, 21 రకాల పిండి వంటలు, 30 ఇవన్నీ వండట్లు అలసిపోయి అసలు అమ్మకి మనస్ఫూర్తిగా పూజ చేసుకునే ఓపిక, శ్రద్ధ ఉండడం లేదు. ఏ పట్టు చీర కట్టాలి, ఏం ఉంచాలి, వీటిల్లోనే సమయం అవుతుంది తప్ప ఈ సమయం, సింహలగ్న సమయం ఉంటుంది వరలక్ష్మి వ్రతానికి. ఆ లగ్న సమయంలో ఆ దేవతని ఎలా ఆరాధించాలి, ఎంత జపం చేయాలి, ఇది కదమ్మా కావాల్సింది. ఇది కదా పెంచుకోవాల్సింది. అంతేగాని పక్కింటి వాళ్ళు వెండి కంచం చేయించుకున్నారని నేను చేయించుకుని, లేకపోతే ఏంటి ఒక 20-30 ఇత్తడి సామాన్లు, రిటర్న్ గిఫ్ట్లు, ఏంటమ్మా ఇదంతా? బొట్టు పెట్టి తాంబూలమి, నీకు స్తోమత ఉంటే 2 రవికల బట్టలు, ఒకటి ఇవ్వకూడదు కాబట్టి. అంతే. ఇంకా స్తోమత ఉంటే సువాసనకి ఇచ్చేవి చీర, పువ్వులు, గాజులు. ఈ రిటర్న్ గిఫ్ట్లు ఏంటి? పైగా ఇందులో దౌర్భాగ్యం ఈ స్టీల్ గిఫ్ట్లు, అవి ఇనుముతో చేస్తారు. శనికి సంకేతం ఇనుము. తీసుకోకూడదు. ప్లాస్టిక్ వాడద్దు మర్రో అంటుంటే ఆ ప్లాస్టిక్ గిఫ్ట్లు ఇవన్నీ ఎక్కడికి పోతుందమ్మా? ఇప్పుడు భర్తలైనా ఎంతకని భరిస్తారు? నేను ఒక నిజంగా చీర కొనుక్కొని పూజ చేసుకుని ఒక 1000-1500 అంతా పూర్తయిపోతుంది కదా. లక్షలు ఖర్చు పెడుతున్నారమ్మా డెకరేషన్లని, ఆ సామాన్లని. ఎవరిని బాగు చేస్తున్నా ఒకసారి ఆలోచించుకోండి. మనం అంత ఇబ్బంది పడి లేకపోతే అప్పు చేసి, అందుకని చేసుకోండి వరలక్ష్మి. ఏమేమి సిద్ధం చేసుకోవాలో చెప్పరు? పసుపు, కుంకుమ, అక్షతలు, అక్షింతలు అనకూడదు ఎప్పుడు, అక్షతలు. అక్షతలు కూడా ఎలా చేసుకోవాలి తెలుసా అమ్మా? ఎప్పుడు విరిగిన బియ్యంతో చేయకూడదు. క్షతం కానివి కదా, చక్కగా చూసుకోండి. దానికన్నా బాస్మతి బియ్యం చేసుకుంటే దాంట్లో కనిపిస్తూ ఉంటాయి, బాగుంటాయి. దాంట్లో కొద్దిగా ఆవు నెయ్యి చుక్క వేసుకుని పసుపు కలిపి అక్షతలు తయారు చేసుకోండి. కొన్ని పువ్వులు
ఆ సీజన్ లో దొరికేటటువంటి చామంతి పూలు. పైగా ఈ పువ్వుల్లో కూడా ఉందమ్మా, పక్కింటి వాళ్ళకి చెప్పకుండా కొయ్యకండి. గరుడ పురాణం ప్రకారం చాలా పెద్ద దోషం అది. అమ్మో, చాలా పెద్ద దోషం. పువ్వులు దొంగతనం చేయడం అనేది చాలా పెద్ద దోషం. మొగ్గలు కోసేస్తే వచ్చే జన్మలో మగ పిల్లలు పుడతారు. అమ్మో, ఇవన్నీ పెద్దవాడు చెప్పారు మాకు. అందుకని వారు యజమాని ఆ మొక్కకి, ఆ ఇంటి వాళ్ళు. అవునా? వారి పర్మిషన్ తీసుకోండి. కావాలంటే వాళ్ళు కోసుకోమంటే కోసుకోండి, లేదా పొద్దున్నే వాకింగ్ వెళ్ళేది మొత్తం వరలక్ష్మి వ్రతం అనగానే సంచి నిండా. అసలు మామూలుగా ఏ రోజు పుష్పం ఆ రోజే పూజ చేయాలి. ఇన్ని పువ్వులు తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టి, ఇక మాకంటారా, మాకు అనుష్ఠానంలో ఉన్న వాళ్ళకి కొన్ని కొన్ని తప్పవు. అమ్మవారికి అలంకరణలు, పూజలు మాకు కొన్ని ముడిపడి ఉంటాయి. ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకునే ఇది ఉండదు మాకు. ఎక్కడి నుంచి తెస్తాం? వెసులుబాటు ఏది? ఎక్కడ మొక్కలేయగలం? అందుకని సాధ్యమైనంత ఉన్నంతలో ఫ్రిడ్జ్ లో పెట్టకండి. వరలక్ష్మి వ్రతానికి వాడే పువ్వులు ప్రత్యేకంగా తడిబట్ట సాయంత్రం తెచ్చుకుని తడిబట్టలో కట్టుకుని పసుపు కలిపినటువంటి గంగాజలము, పసుపు కొద్దిగా ప్రోక్షణ చేసి, శుద్ధి కావాలి కదా, పెట్టేసుకుని పూజ చేసుకోండి. ఆ ఒక్కరోజైనా ఫ్రిడ్జ్ లో పెట్టకండి పువ్వులు. ఇన్ని పువ్వులు వద్దు. ఇన్ని పువ్వులు పెడితే అలా కనపడదు కదా అలంకరణ. చక్కగా చిన్న కలశం. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, చేతులు అతికిస్తారు, కాళ్ళు అతికిస్తారు. కళ్ళు అంటే పూర్వం ఒక కొబ్బరికాయ తయారు చేసి పిండితోటి పెట్టేవాళ్ళు. కళ్ళు, చెవులు దిద్దేవాళ్ళు. అట్లా ఏంటిది? చేతులు కడుతూ ఉంటారు, కాళ్ళు కడుతూ ఉంటారు, ఏ భాగానికి ఆ భాగం తెచ్చి కడుతూ ఉంటారు. అలాంటివి చేయకుండా తర్వాత విడి తీసేటప్పుడైనా ఎంత బాగా కాలు పీకేసి కాలు కిల్లి పీకేస్తామా దేవుడికి? కాదు కదా. కలశారాధన మొదట్లో చెప్పాను. విగ్రహారాధన కేవలం ఆధ్యాత్మికత అంటే విగ్రహారాధన కాదు అని చెప్పడానికే కలశంలో ఆవాహన చేస్తాం దేవుడిని. మళ్ళీ చెప్పుకుందాం అసలు విగ్రహారాధన ఎందుకో ఇంకో ఎపిసోడ్లో చెప్పుకుందాం. అందుకని సాధ్యమైనంత వరకు నిరాడంబరంగా పూజ చేసుకోండి. అమ్మ ఫోటో పెట్టుకోవాలి అమ్మవారిది, కలశం ఒకటి చాలా పెట్టుకోవచ్చు. మన ఇష్టం, మన ఇష్టం. ఇంట్లో పూజా మందిరంలో ఉన్న ఫోటోనే పెట్టుకోవచ్చు. పైగా ఇంకొకటి, 36 నివేదనలు నీ ఓపిక లేకపోతే చేయాలని ఎక్కడ రూల్ ఏం లేదు. ఒక్క క్షీరాన్నం వండి నివేదన చేసుకోవచ్చు. అన్నం వండుతో దాంట్లో ఇంత పెసరపప్పు, జీలకర్ర వేసి పులగం చేసుకోవచ్చు. అదే అన్నాన్ని ఇంత దద్దోజనం, పెరుగన్నం చేసి మూడు నివేదనలు అయిపోయాయి. ఎందుకంటే అమ్మవారికి అన్నప్రసాదాలే ఇష్టం. అదే 30 రకాలు, 330 రకాలు. బాగా ఇష్టమైందంటే క్షీరాన్నము, పూర్ణమూరలు. ఫారినర్ అడిగారు కదా, ఈ లోపలికి ఎలా వచ్చింది లోపలికి? అది పూర్ణం. దాని పేరే ఏంటమ్మా? పూర్ణం, పూర్ణత్వం. నేను పూర్ణం బూరెలు, క్షీరాన్నము. అలాగే అమ్మా నాకు తెలిసి కొన్ని సాంప్రదాయాల్లో పండగ రోజు గారెలు చేయరు. ఎందుకంటే పితృకార్యాలకే చేస్తారు గారెలు, మినుములు. గారెలు ఒక నివేదంతో సమానం. అందుకని గారెలు చెయ్యరు. కానీ వారి ఇష్టం. అందుకని అలిసిపోకుండా, సొలసిపోకుండా సమయాన్ని బట్టి సమయానుకూలంగా కరెక్ట్ ఏం చేస్తారమ్మా? పొద్దున 10:30, శుక్రవారం రోజు 10ంటికి రాహుకాలం మొదలవుతుంది. 10 లోపల పూజ అవ్వలేదు అనుకోండి, 12:30 దాకా చెయ్యరు. 1 గంటకు మొదలు పెడుతున్నారు. ఏమిటి 1 గంటకి రాక్షస పూజ, 3ంటికి, 4ంటికి భోజనాలు. ఇదంతా డిస్టర్బ్ అయిపోవట్లేదు డే అంతా. ఇంకో సులువైన సలహా, తొందరగా లేచి కార్యక్రమాలు చేసేసుకుని, సింహలగ్నం ఉంటుంది 7ంటికే, ఆ సమయంలో కొబ్బరికాయ కొట్టి ముందు పూజ చేసేసుకోండి. తర్వాత నివేదన చేసి మహానైవేద్యం చేసుకోండి. చక్కగా అప్పుడు పెట్టుకోవచ్చు. అంతే తప్ప పూజ మాత్రం ఎప్పుడు డిలే చేయకండి అమ్మా. 10 లోపల పూజ ఎట్టి పరిస్థితుల్లో అయిపోవాలి. మీరు నైవేద్యాలు వండినా వండకపోయినా కనీస పక్షం ఘడియలు ఈ ఘడియలు ఉంటాయి కదా, కనీస పక్షం 10 లోపల పూజ అయిపోవాలి. సాయంత్రం చేసుకోమంటున్నారమ్మా? ప్రదోష సమయంలో వరలక్ష్మి వ్రతం ఆచరించండి అంటున్నారు. ఇంకేమో నేను కొత్తగా వింటున్నానమ్మా. అంటే శారుమతి అదే విధంగా ఆచరించింది, సాయంత్రం ఆచరించింది. నేను కొత్తగా వింటున్నాను. చూడండి, ఎవరి సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళు. కాకపోతే పొద్దున్న సాయంత్రం దాకా ఉపవాసం ఉండాలి. ఇవన్నీ వారి యొక్క పరిస్థితులను బట్టి, వారి యొక్క సమయాన్ని బట్టి. సాయంత్రం చేసుకుంటే తాంబూలం ఎప్పుడు ఇస్తారు? మళ్ళీ అప్పటికప్పుడు పసుపు కుంకాలు పొద్దుగూకితే ఇవ్వరు. చాలా ఉన్నాయి ఇందులో. అది కదమ్మా. అందుకని ఇవన్నీ ఉంటాయి కాబట్టి క్లుప్తంగా, నిరాడంబరంగా, ఇది ముఖ్యమైన విషయం, ఆర్భాటాలు లేకుండా
ప్రశాంతంగా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోకుండా ప్రశాంతంగా, ఎందుకంటే పని ఒత్తిడి పెరిగిపోతే తిట్టుకుంటాం, స్ట్రెస్ ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకుంటాం. ప్రశాంతంగా చేసుకోండి, ముగ్గురు ముత్తైదులను పిలుచుకోండి, మీకు ఓపిక లేకపోతే. ఇది కూడా అడుగుదాం అనుకున్నాను, ఎంతమందికి తాంబూలం ఇవ్వాలమ్మా? కనీసం 5 లేదా 9, 11, ముగ్గురు. అమ్మలగన్నయ్యమ్మ, ఊరమ్మలమ్మ, ఉలపటమ్మ, ముగ్గురు, లక్ష్మి, పార్వతి, సరస్వతి. శక్తి కొలది వాళ్ళు ఇవ్వాలనుకున్నది. ఆ తాంబూలంలో కూడా దీంట్లో కూడా తాంబూలం ఇచ్చేటప్పుడు శ్రద్ధగా ఇవ్వండి, మాట్లాడుతూ ఇవ్వకండి. ఒక దేవిని, ఆ లక్ష్మీదేవి ఆ స్వరూపంగా మీ ఇంటికి వచ్చిందని భావన చేసి చక్కగా శ్రద్ధగా పసుపు రాసి భగవంతుడికి ఎలాగైతే పూజ చేస్తారో అంతే శ్రద్ధాభక్తులతో తాంబూలం ఇవ్వండి. ఇది చాలా అవసరం. అంతేగాని మీ అబ్బాయి ఎలా ఉండారు, ఈవేళ పరవాణం ఉండాను, గారెలు ఉండారని బొట్టు పెడుతూ కాకుండా, ఎప్పుడు వచ్చారు ఊరి నుంచి, అది కాకుండా ఇంకోటి, వచ్చిన వాళ్ళందరికీ కూడా తాంబూలంతో పాటు ఒక చిన్న స్వీట్ ఇవ్వండి. మధురం నోరు తీపి చేసుకుని వెళ్తారు ముత్తైదులు. ఓకేనా? తీయగా ఆశీర్వదిస్తారు. తాంబూలంలో ఉండాల్సిన ముఖ్యమైనటువంటివి 3 తమలపాకులు, 2 వక్కలు, 2 అరటిపళ్ళు, మీకు స్తోమత ఉంటే 2 బ్లౌజ్ పీసులు, ఒక్కటి పెట్టుకోదు, 2 బ్లౌజ్ పీసులు పెట్టాలి, లేదా చీర జాకెట్ పెట్టాలి. అంతే, ఇంకంతకన్నా ఏం అవసరం లేదు. ఇవి చాలు. అంతే తప్ప గిఫ్ట్ల పేరుతోటి అదనంగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వ్రతం చేసుకోమని, నువ్వు సుఖంగా ఉండమంటే పంచిపెట్టమని ఎవరు చెప్పారు? ఎక్కడ పైగా అమ్మ, సనాతన ధర్మంలో చేసేటువంటి ఏ వ్రతాలు డబ్బు ఖర్చు అయ్యేవి కాదు. మీరు గమనించండి, కావాలంటే పసుపు కుంకుమే ప్రాధాన్యం ఉంటాయి ఎక్కువగా. అవును, ఏవి డబ్బులతో ఖర్చు పెట్టేవి ఏవి కాదు. ఇవన్నీ విరిగిపోతున్నాయి అంతే. పెరుగుట విరుగుట కొరకే. అంతే, తెలుసుకోవాలి చిన్న విషయాలు. చక్కగా వివరించారు. విన్నారు కదా, ఈసారి వరలక్ష్మి వ్రతం ఎలా ఆచరించుకోవాలని ఆలోచిస్తున్న వాళ్ళు చక్కగా ఇలా సింపుల్గా చేసుకునే ఉంటాం. మీరు, నేను అందరం బాగా చేయాలి, గ్రాండ్గా చేయాలి, లక్ష్మీ అమ్మవారికి ఎంత చేస్తే మనకు అంత ఇస్తుంది కదా అని ఆలోచన ఉంటుంది. వీటన్నిటికన్నా కూడా భక్తి శ్రద్ధలు ముఖ్యం అంటున్నారు అమ్మ. మరి అది ఒక్క విషయం తెలుసుకుని సింపుల్గానైనా అమ్మ మెచ్చుకునే విధంగా, అమ్మ అనుగ్రహం పొందే విధంగా మనం ఈసారి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకుందాం. నమస్కారం.